ఖజానా లూటి కేసీఆర్ పనే 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేయడానికి ఏడాది పట్టింది. పథకాల ప్లానింగ్కు ఏడాదిన్నర సరిపోయింది. ఇక వాటి అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతా. కేసీఆర్లా లాంచింగ్ క్లోజింగ్ షోపుట పథకాలు ఉండవు. రేవంత్ చెప్పింది చేస్తాడనే నమ్మకం ప్రజల్లో కలిగిస్తా అంటే ఇప్పుడు లేదన్నట్టే. కేసీఆర్ ప్రసంగంలో పసలేదు అక్కసువేళ. ఈ పసలేని ప్రసంగం మీద నువ్వు చిట్ చాట్ పెట్టుడే మహా అద్భుతం. ఇక నేను సీఎం అయిన రెండో రోజే ఆయన గుండె పగిలింది. పిలగాళ్ళంటూ కేటీఆర్ హరీష్ను అసెంబ్లీకి ఎందుకు పంపుతున్నారు? ప్రత్యామ్నాయం లేకే కొందరు అధికారుల కొనసాగింపు. పార్టీ నిర్ణయం తర్వాతే కగార్పై ప్రభుత్వ ప్రకటన. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చలపై మాజీ మంత్రి జానారెడ్డితో చర్చలు జరిపిండట. అక్కడ చిట్చాటు. కాశ్మీర్లో మళ్ళీ కళ. తిరిగి వస్తున్న పర్యాటకులు, ప్రత్యేక డిస్కౌంట్లు ఇస్తున్న హోటళ్లు. ఇక పర్యాటకులకు భద్రతా సిబ్బంది, స్థానికులు అండగా నిలుస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో గోండోలా కేబుల్ కార్ స్టేషన్ వద్ద పర్యాటకులు సందడి చేస్తూ ఉన్నారట. ఇప్పుడు భద్రత ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తారు. సీఎంను కలిసిన కొత్త సీఎస్ రామకృష్ణారావు అని ఒక వార్త. పాల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై భారత్ దాడి తథ్యం. మా ఉనికికి ముప్పు వస్తే అణ్వస్త్ర ప్రయోగం జరుపుతాం. రాయిటర్స్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా. స్థానిక టీవీ ఛానల్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట మార్పు. యుద్ధం జరిగే అవకాశం ఉందని, వచ్చే 3-4 రోజులే కీలకమని మాత్రమే అన్నానని తన మాటల్ని వక్రీకరించారని వెల్లడి. పాక్కు తుర్కీ అండ 6 C-130 విమానాలు అందజేతనట. ఇక ఉగ్రవాదులను సరిహద్దులకు దూరంగా తరలిస్తున్న పాక్. మోదీతో రాజ్నాథ్ భేటీ. సరిహద్దులో భద్రతపై వివరణ. ఉగ్రవాదులను తీవ్రవాదులు అంటారా? బీబీసీపై కేంద్రం ఫైర్. చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న పాల్గామ్ ఉగ్రవాదులు. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నారట. ఇక నేవీలోనూ రఫేల్ సత్తా. త్వరలోనే భారత్కు 26 రఫేల్ మెరైన్ జెట్లు, వాటిలో 22 సింగిల్ సీటర్లు, 4 ట్విన్ సీటర్లు. 63,000 కోట్లతో ఫ్రాన్స్తో భారీ ఒప్పందం చేసుకుందట. ఇది పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం వార్త. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా, ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం.